హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదల్లు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అయితే డాలవ ఇంటికి వచ్చినాం కానీ డాలవ ఇంటికి వచ్చేవారు 2 తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు వేసి ఉన్నాయి, మరి బయట మాత్రం తాళం వేయలే. తాళం వేయలే అంటే ఇంట్లో ఉన్నట్టేరా. కానీ మనం మనిషినే అరడాలవా. మరి 10 కొట్టే సమయం అయితే అందరూ సద్దులు పెట్టుకుని పని పోతారు తోటేరా. మరి ఇంతవరకు ఆగి ఉడుచుకోలే, అర్బుదాలే. ఇలా సోమవారం ఈ ఆగి ఉడుచుకోదారా పుడుకపాడు. అరే అవగారింటి కాడ బుద్ధి లేకుండా అత్తగారింటికి వచ్చినాక పని అయితే అవగారింటి కాడ మాత్రం అనగా కాళ్ళ గట్ట కిందచ్చేదాకా లేకపోయేది. కాళ్ళ గట్ట కిందచ్చేదాకా అవగారింటిగా లేకపోయేది. అత్తగారింటికి వచ్చిన కన్నా బుద్ధి జ్ఞానం మారాలి. కొద్దిగా మారడు దానికి దుర్గమ్మ కొలుపారా? దుర్గమ్మ మొక్కుతాంది. అరే నీ మన్ను నీ 5 వేల ముందుగా డైపుకుంటావు నిన్ను కానీ దాన్ని కంది. నీకు అర్థం ఎందుకే తుడిగి, నీకు షార్ట్ ఎందుకే తుడిగి, నీకు జీడి గింజలు ఎందుకే తుడిగి, దురిగి నీ కురిగి ఎందుకే తుడిగి. గురికి వాళ్ళకి కాదురా అరే పిలువరా వారి కష్టం విలువరా కొద్దిగా మీ వాళ్ళకి వచ్చిన అయితే డాలవ దొరసాని వారి నువ్వు వచ్చి పలకరా నెత్తి పలుకుద్ది నీదు. వారికి అట్ట వింటారని ప్రపాశ మొక్కలు చెప్పు నీ మిగతా ఇక వారి నువ్వు అటు మొత్తుకొని ఇటు ఇచ్చావురు. లేదు గట్ట వింటా ఎవరు కావచ్చు అట్ట వింటది అది. నువ్వు ఉంచుకున్నాడు కావచ్చు. అవ్వా మాకెవరు లేరు బిడ్డ. పాలలు పాలోరు లేరు, లేరు పాలలు లేరు. మాకు ఇల్లు కాడకుండా భయం బిడ్డ. ఎండాకాలం వస్తే లోటలు దక్కాయి, ఎండాకాలం వస్తే నీళ్లు దక్కాయి. ఓ బిడ్డ ఇక లోటలు అయితే ఎత్తుకపోతాలని బాటిల్ పెడితే బాటిల్ కూడా మాయం చేస్తాను. ఆడు మొక్కన పట్టుకొని పోతాను, కడుక్కుంటాను. అటే పారేసి అటే పోతా. ఓ డాలవా ఎవరు మీ అవ్వగారు? మీ అవ్వగారు ఊరోళ్ళు? మా అవ్వగారు ఊరోళ్ళ? మా అవ్వగారు ఊరోళ్ళు. మీ అవ్వగారు ఊరోళ్ళే. మాది ఢిల్లీ కోట నగరం. మా తల్లిగారు ఊరు, మా అవ్వగారు ఊరు. తల్లిగారు అన్న కదే, అవ్వగారు అన్న కదే. మా ఆయన వాళ్ళ అత్తగారు ఊరు. పిచ్చి దాకా అయితే అరే బారా డాలవ ఇంటికి వెళ్ళిపోతా వచ్చిన అవ్వ మీ అవ్వగారు ఊరోళ్ళు ఊరోళ్ళు అంటారు. ముందుగా వస్తుంది డాలవ దొరసాని. ఓరి అయ్యయ్యో రే మీరే నారమా అవ్వగారు మీ అవ్వగారు ఊరోళ్ళు. అన్న మంచి కొన్నాడా మా అన్న డాలు నాయుడు, మా వదిలే శాంతివాణి వదిన మంచి ఉన్నారా. నా పెద్దరుడు రామనాయుడు అల్లుడు మంచి ఉన్నారా. చేస్తాను చూడు. అయితే మేము ఎందుకు వచ్చినా అంటే మా అన్న మంచుకున్నాడా, కానీ అవ్వాయి మా వదిన మంచుకున్నదా, కానీ అవ్వ నా పెద్దరుడు మంచుకున్నాడా, నా చిన్నరుడు మంచుకున్నాడా, నా బిడ్డ పాప మంచుకున్నాడా. మేము సాగు మొదలు పట్టుకున్నా. మేము అత్తే మా అన్న మంచుకున్నాడా, మా వదిన మంచుకున్నదా, మా అన్న మంచుకున్నాడా, మా వదిన మంచుకున్నాడా, మా అవ్వగారు అందరూ మంచుకున్నారా. నేను రాగా మా అవ్వగారి ఇంటికాడ దున్నపోతు వచ్చింది. ఇప్పుడు ఈయన ఎన్ని చీర పాలిస్తాను బిడ్డ. నేను రాగా మా వదిన కోయిని పోయి చేసింది. ఏ పాటి చీకుట్టైనా ఏ పాటి పిల్లలు చేసింది. ఆయన నీకు చదువుకో ఆయన నిద్రలేండు. అయితే అమ్మ ఎందుకు వచ్చినామంటే మీ అన్న మీ వదిన దేవతల పూజ పోతే మీ వదినకు బిడ్డ పుట్టింది.
బిడ్డ, నాకొక కొడుకు మా అన్నకొక్క బిడ్డ. అయితే అయితే మా అన్న అనుకోవచ్చు, ఇగో నా బిడ్డ 21కి మా చెల్లె రావాలి, మా చెల్లెలేని పండుగ నేను ఎట్లా చేస్తున్నావు అని మా అన్న బిడ్డ 21కి మా చెల్లెలు రమ్మని పోయిరు అని వీరిద్దరిని తోలినట్టున్నది. మీరు నాకైతే ముందుగా ఉరికి మీ చెల్లి వస్తానన్నది. చెల్లె కాడ ఒక్క పాలిచ్చే సీరియమ్మ పాలిచ్చేది కాదు, ఓ నా కూడా నన్ను వత్తమ్మా వత్తమ్మా ఒత్తమ్మ కాదమ్మా, అత్తమ్మ ఆంటీ. ఓ నా కూడా నా ఇతర పేర్లు ఏ రాజ్యమే నీది? రాజ్యం నా ఇతర పేర్లు నెత్తిల పేర్లే, ఎత్తుల పేర్లు ఒప్పుకున్నారు. కానీ సంబరానికి తోస్తలేదురా. తోకే తక్కువ తోక పెడితే నాకైతే ఇల్లు కాలేంత సంబరం అవుతుంది. ఇల్లు కాలితే సంబరపడతా. ఇల్లు కాలిపోతే కానీ ఇల్లు కాలినంత సంబరం అవుతుందావా? ఇల్లు కాలిపోతే ఎందుకు ఏడు వాళ్ళ గవర్నమెంట్ కోటాలు చెప్తుంది. మళ్ళీ చుట్టాలు అంటే అయ్యో వాళ్ళు ఇల్లు కాలిపోయిందని బియ్యం పట్టుకొస్తారు, పట్టుకొస్తారు, ఈ పైసలు ఇచ్చిపోతారు. ఊరోళ్ళు ఇక ఇల్లు రేవాయేదాకా వాళ్ళే చేస్తారు ఊరోళ్ళు. అట్లా మీరే అన్నిటి అలబెట్టుకొని కుడిచారు. ఒక్క మాట, అన్నకు బిడ్డ పుట్టిందని సంబరపడతాను గాని బిడ్డ పుట్టంగా 3 రోజుల నాట మీ వదిన చచ్చిపోయింది. అన్న నీ పానం పోయిందా? ఓ నీ అన్న కాదే అవ్వ, నీ వదినే నీ వదినే. పానం పోయిందా? అయితే మీ వదిన చచ్చిపోయింది కదా, మీ అన్న ఒక మాట అన్నాడు కదా, నా చెల్లె డాలవరాంది నా భార్యను దానం అయ్యా, నా చెల్లెని తోలుకట్టే 3 రోజుల పచ్చిగుడ్డు చెల్లె పెట్టారట. మీ అన్న ఏడుతాడమ్మా నిన్ను తీసుకురమ్మన్నాడు. మరి బిడ్డ అవురా? అయితే మా అన్నగారి పైన బిడ్డ పుట్టింది. ఆ పోరి పుట్టినాక మా వదిన ప్రాణం పోయింది. అంటే అవ్వ గండాన పుట్టింది అన్నట్టు. అవ్వ గండాన పుట్టిన పోరి అయ్యే గండాన కూడా పుట్టే ఉంటది. అవ్వయ్యే గండాన పుట్టిన పోరి మేనత్త గండాన మేనమామ గండాన కూడా పుట్టే ఉంటది. డబ్బులు ఆడిపోతే ఆ పోరి ముఖం చూస్తే నా ప్రాణం పోతుంది. పోకుండా ఉన్నదాన్ని కావాలి. అయితే ఎంతైనా గాని మీ అన్న ఏడుతాడు మా చెల్లెని తోలుకరమ్మని. రాకపోదాం. నేను రాను. మరి ఎందుకు రానంటాను? అవ్వ గండాన పుట్టిన పోరి అయ్యే గండాన కూడా పుట్టే ఉంటది. అవ్వయ్య గండాన పుట్టిన పోరి మేనత్త గండాన కూడా పుట్టే ఉంటది. ఆడిపోతే ఆ పోరి ముఖం చూస్తే నా ప్రాణం పోతుంది. నేను రాను. అరే ఒకరి గండాన వాళ్ళు పుట్టారు. నువ్వు అత్తే నీ ప్రాణం పోదు. రావా? నేను రాను.
మీ అన్న ఒక్క మాట అంటాడు మా సెల్ ఎందుకు రాలేదు అంటాడు ఎందుకు రాలేదంటే ఏమని చెప్పాలి మీ అన్న మా అన్నతోడు చెప్పుర్రి అయ్యా నీ బిడ్డ అట అవ్వ గండాన పుట్టిన పోరి అట అవ్వ గండాన పుట్టిన పోరి అయ్యే గండాన కూడా ఉట్టే ఉంటది తప్ప ఆ పోరి ముఖం చూస్తే నీ పానం ఎడబోతుందో మీ చెల్లె చెప్పింది అయ్యా నీ బిడ్డ ముఖం చూడకని చెప్పింది అయితే ఆన్నే ఉండి ఆ పోరి ముఖం చూడవలసి వచ్చేది ఉంటే నా అన్నను నా ఇంటికి రమ్మను నా అన్న నిన్ను కాదుకుంటా ఎందుకంటే తోడవచ్చా తోడు నా అన్న ప్రాణం పోతే నాకు అవుపిస్తారా బంగారు అన్న మీ అన్న మంచిగానే ఉన్నాడు మళ్ళీ ఎక్కడ దొరకలేదు ఎత్తుకొని డాల్నాయుడు ఏడుతున్నాడమ్మా డాల్నాయుడు నీవు అయ్యా తన మంత్రులారా మరి అదిగో నా చెల్లెకు మధులావి అన్నా మరి అదిగో నా చెల్లె డాలవి ఏమన్నది ఎప్పుడత్తనన్నది ఎలంగత్తనది ఎప్పుడత్తనున్నది బిడ్డ అయ్యా నీ చెల్లె వస్తుందని 1000 గంటలతోనే ఎరుస్తాను అని ఒక్క మాట పోయిన తర్వాత అన్నాం కదా మీ అన్నకు బిడ్డ పుట్టిందో అన్న సంబరపడ్డది అయ్యో నా అన్నకు బిడ్డ పుడితే నాకు ఒక్క గొడుగు నా కూరాడు ఉలిసిందో అని సంబరపడ్డది కానీ 3 రోజుల నాడు బాలంత రోగం వచ్చి పాలిస్తా అంటే అవి బాలంత రోగం వచ్చి చచ్చిపోయిందని ఒక్క మాట చెప్పినావు చెప్పంగానే మాత్రం కోటి ఏడిసి ఒక్క మాట అన్నది అవ్వ గండాను పుట్టింది అయ్య గండాను పుడుతుంది అయ్య గండాను పుట్టింది మేనత్త గండాను పుడుతుంది దాని పోరి ముఖం చూస్తే నేను చచ్చిపోతా రానంటే రానన్నది అవ్వా మరి మీ అన్నడు ఏమని చెప్పాలంటే మా అన్న కూడా ఆ పొల్ల ముఖం చూస్తే మా అన్న చచ్చిపోతాడు నాన్న నా కరువు అవుతాడు కాదంటే నా అన్నను నా ఇంటికి రమ్మను నా ఇంటికి వస్తే నాన్నను పూలు పెట్టి సాదుకుంటానని నీ చెల్లె రానంటే రానన్నదయ్యా ఈ పోరి పాడవడా పుట్టిన పోరి నాయన గండాన పుడుతుంది నాయన గండాన పుట్టిన పోరి అన్నదమ్ముల గండాన పుడుతుందా నా చెల్లె అదిగో ఈ పోరి ముఖము చూస్తే నా ప్రాణము పోతుంది అదిగో ఒకవేళ మరి ఈ పోరి ముఖము చూడవలసి వస్తే అక్కడి నా మనద పువ్వుల పెట్టి నా చెల్లె దాదుకుంటానన్నదా ఈ పోరి పాడవాడనే ఆ ఓ కన్నీ దూరం చేసుకున్నాం
కన్న తల్లికి దూరం అయింది అవు తల్లి లేకున్నా అని రూపం ఇచ్చిన తల్లి ఉండు మావా నువ్వు కన్న బిడ్డ కాగానే మావా నీ కన్న బిడ్డను ఎత్తుకోరా మావయ్యా మావా నువ్వు అన్న బిడ్డ కాగా ఈ బిడ్డను ఎత్తుకో మావా కోడల పాపది మరి అదిగో ఆ పోరి పాడువాడు ఆ పోరి పుట్టినాక 3 రోజులు నాడే మరి అదిగో నా భార్య శాంతిమణి దేవి కాలం వేసింది మరి అదిగో పచ్చని సంసారముల చిచ్చు పెట్టి పోరి పాడవడా గండాన ఉట్టిన పోరి అదిగో తండ్రి గండాన ఉట్టవచ్చు నా చెల్లె డాలవ చెప్పబోతు దాని ముఖం నా పానం పోపో పెద్దవా నా చెల్లె డాలవ ఎక్కువగా బతికిపోయినబ్బా చెల్లెలు కుక్కలు గుంజా వారి మనసులకి ఏమైందిరా తెరిలేస్తాను దేడు దూరం వస్తుంది బిడ్డ నా చెల్లె డాలవ బతికిపోయిందిరా చెల్లె మాట పడుకుని చూడనంటే చూడనన్నాడే పాప ఏమనుకున్నది మా మామ ఈ బిడ్డను దూరం కొడితే మేము దూరం కొడితే ఈ బిడ్డ బతుకుద్దా మా అత్త చిన్నాడు కొడగా పాపవా నువ్వు కనలేదు పెంచలేదు కనిగావరించలేదు నువ్వు అన్న బిడ్డలు దాదుకోమని నా కాళ్ళ మీద వేసి ప్రాణం విడిసిందే నా బొందిలో ఆయిస్తున్నంత వరకు ఈ బిడ్డకు అవ్వదని వీళ్ళ గుర్తు తెలియనియ్యా ఈ బిడ్డ పెద్ద పెరిగినాడే నన్నే అవ్వ అని పిలువాలే ఆ తల్లి మాత్రం అనగా అవో పాప ఎడుతంటే చిన్నోడు భీమనాయుడు కాటనాల గడ్డగచ్చి కాటను ఆనవాలు చేసి ఇంటి మూడు వచ్చారు ఏగే సప్పులు ఏగుతాని మోగే సప్పులు మోగుతాని డమాడమా సప్పుల చక్కని పేడ తయారు చేసిండు అవో శాంతిమని దేవి ముండ సాగు రావలేదు ముద్దాయి సాగు వచ్చిందో అని ఆ కుర్చీలో కూర్చొని పెట్టి ఆ శివానికి తలవార దానం పోసి పెళ్లి కొట్టు పెట్టి మాత్రం కాళ్ళు పాయిరాలు పెట్టి ఆ పట్టు చీర కట్టిరు ఆ పెళ్లినాడు కట్టుకున్న బట్ట అప్పుడు మాత్రం గోవిందా గోవిందా అని కుమ్మరింటి కుండా శాలింటి బట్ట తీసుకొచ్చి కుండ చిన్నోని చేతికిచ్చి మాత్రం పేడలో ఒలగొండ పెట్టి కమ్మరికల కట్లు కట్టి గోవిందంట పేడ లేపేనా అయ్యో దాని ముఖం చూస్తే నా పానం పోదా పుట్టినాడు మాత్రం మానవులకు పురుడు పుట్టినాడు పురుడు తప్పది సచ్చినాడు దింపుడు గలము తప్పది గోవిందా 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 అని ఆ కాట్నానికి అర్ధపరుగు దూరం తీసుకొచ్చి దింపుడు గలం చేస్తాను ఇద్దరు కొడుకులు అమ్మా అని పిలుచుకున్నారు ఆ పాపదేవి అత్తమ్మ అని పిలుచుకున్నది కానీ మా అత్తమ్మ ఏమైనా చచ్చిపోక ముందుకు నాకు బిడ్డ పుడితే పెద్ద పెరిగినాడు పెళ్లి చేస్తే 7 లవతలు ఎగబోసుకొని సచ్చినాడు వచ్చిన 5వ ఏడుతుందో అన్నది ఈ బిడ్డ పేడకుమ్ము పట్టేది కాదు అవ్వ అని పిలిస్తే నోరు రాలేదు అని ఆ పసిపోళ్ళ కన్నీరు ఎట్లా వాడాలని ఆ అత్త శివ మీద వారెత్తి ఆ బిడ్డకు అవ్వ చచ్చిపోయిన గుర్తు తెలియదు ఆ పసిపోళ్ళ గ్యావ్ గ్యావ్ అని పాలకు బౌసలాడుకుంటా కన్న తల్లి శాతంత పురుగులాడుతుంది బిడ్డ పాలిచ్చే తల్లి ప్రయాణం అయిపోతుంది అంటే ఆ బిడ్డ కన్నీరు తల్లి మీద పడతాను చూసే లోకం ఏమంటారు శాంతి మనకి 3 రోజుల పసిగుడ్డు ఉండబట్టికే పసిగుళ్ళు ఉండబట్టికే అవి గోకోలే ఊరుతుందో అన్నారు ఆడవిల్ల లేని సాగు దావు రాదు సున్నాయి లేని పెళ్లి కాకూడదు అన్నారు ఆ బిడ్డ కన్నీరు తల్లి మీద పడ్డప్పుడు చచ్చిపోయిన శాంతిమైన జీవికి స్వర్గం దొరుకుతుందమ్మా గోవిందని గడ్డకొచ్చి ఆ కాట్నాముల పండ పెట్టి నిప్పు పెడితే బరబర కాట్నం మండుతాంది ఇప్పటికైనా విషయం లేదు రూపం ఇచ్చిన కన్న తండ్రి కాదంటే ఈ బిడ్డ బతకది
ఈ బిడ్డను ఎత్తుకో మామా. పాపదేవి మరి అదిగో నా చెల్లె చెప్పింది అవ్వ గండాన పుట్టిన పోరి తండ్రి గండాన పుడుతుంది కానీ ఆ పోరి ముఖము నేను చూడ మరి ఇప్పటికైనా పర్వాలేదు కోడలా అదిగో మీ అత్త కారణం బరబర కారణం కలంటుకున్నది ఆ పోరి పాడవడ 2 కాళ్ళు పట్టి గిరాగిరా తిప్పి మరి అదిగో మండేటి కాట్నవులయ్యి మరి అదిగో అత్తతోటి పాడుగా పోరి ప్రాణం పోతుంది మనం కూరట్ల కలి లెక్కల కూడి బతుకుదాం నేనే కన్న బిడ్డలు దాదుకుంటానన్నది పాపవ్వ. అప్పుడు మాత్రం అనగా అత్త ముఖం చూసే వరకు మాత్రం ఏమి బంజరు కట్టెల భస్మం అయిపోతుంది. అయ్యో అత్త కందగడ్డ లాంటి శరీరం కరిగిపోతుంది, నీ ఆత్మగల జీవి అగ్గిదేవిని పాలైతుంది, ఉంగురాలు ఎంటుకలు ఊసిపోతాను. అత్త నీ బిడ్డ ఎట్లా బతుకుద్దో భూమి మీద ఎట్లా బతుకుద్దో సాధ్యమైతే దాదుకుంటా సత్య బొంద పెట్టుకుంటా అనుకున్నది. రామనాయుడు భీమనాయుడు మాత్రం పాపవ్వ ఓ పరగానే తానం చేస్తాంటే కన్న తండ్రి ఓ పరగానే తానం చేస్తాడు. అబ్బా అందుకే అన్నది చచ్చిపోయినప్పుడు నా దుఃఖం సచ్చినాడు నా దుఃఖం కాటనం కాడు ఉండదు, కాటనం కాడున్న దుఃఖం తడి బట్టలు ఉండవు, ఆ తడి బట్టలు దుఃఖం పొడి బట్టలు ఉండదు. అప్పుడు ఆ బిడ్డను ఎత్తుకొని రామనాయుడు భీమనాయుడు పాపవ్వ ఇల్లుతో వాటేనా రామనాయుడు భీమనాయుడు పాప వచ్చిండ్రు. కొత్త మాలకు ఆ కన్న తండ్రి వేయండు. ఇంటికి వచ్చే వరకు అత్తలేని ఇల్లు పిట్టలు లేని గుడి సందం అయిపోయింది. శాంతిమని లేని ఇల్లు గుళ్ళె దేవత లేకుంటే ఆ గుడి ఎట్లా చిన్న పోతుందో అట్లా చిన్న పోతే మాత్రం అని పాలల్లో వత్తులేసి ఆ పాలు తడుపుతుంది ఆ పసిపూర్లకు. మరి అట్లా రోజులు అవుతాయా? 3 రోజులు కడతా అంటే మాత్రం అనగా 14 గంట పోయి మాత్రం పక్షి పెడతాండ్రి. 5 వద్దుల నాడు పక్షి 9 వద్దుల పక్షి పెట్టి 11వ రోజు నాడు ఏ అవ చచ్చిపోయిన మీద కప్పిన కూడా మీది మీద పాలు పాతబట్టలు ఉంటే సాకుల పాలు తల్లి మీద సొమ్ములు బిడ్డ పాలు అన్నారు. కొడుకులు కోడాన్ని పెట్టిన కొడుకు కాకుల గద్దెల పాలు అన్నారు. అప్పుడు మాత్రం అనగా 2 కొడుకులు కన్నందుకు తల్లి రుణం అనగా తల నీలాలు తీసుకొని పరలోక మళ్ళకి మొగడన్నాక పిల్లవాళ్ళు వచ్చిండట ఏ ఆగుతాడరా మొన్న కొట్టినాడు ఎలా కొడతారా? అయితే గాని నీకేనా రందిన్నదా? రంజిల్లే గట్లయితాండి యాదవాడు వాడికి రంజి ఎందుకు లేదు? ఇప్పుడు మీ చెల్లె ఇక మీ చెల్లె పుట్టి ఇప్పటికి రోజులు లెక్క పెడితే 21 రోజు
21 రోజు పేరు పెట్టాలని రంగున్నాడా చెల్లె పేరు పెట్టాలని రంగున్నాడా అక్కడ కోపం ఇది అదే రాత్రి కోపేనా